ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5 ఐదో సెమిస్టర్లో మొదటి అధ్యాయమైన కవితా రూపాలు, తెలుగులో మొదటి అధ్యాయం కవితా రూపాలు, కవితా ప్రక్రియల్లో ఈ కవితా ప్రక్రియల్లో 5వ పాఠం ఉర్దూ కవితా రూపాలు అనేవి ఉన్నాయి. ఈ ఉర్దూ కవితా రూపాలు అనేవి మనకి 2 ఉన్నాయి. ఒకటి రూబాయి, రెండోది గజల్. వీటిని అసలు రూబాయిలను ఏ విధంగా రాస్తారు, రూబాయిలు అంటే అర్థం ఏమిటి, రూబాయిలకి వివిధ కవులు ఇచ్చిన నిర్వచనాలు ఏంటివి, అసలు రూబాయి రాయాలంటే మనకి ఏమేమి లక్షణాలు ఉండాలి, తర్వాత గజల్ అంటే ఏమిటి, ఆ గజల్ అనే ప్రక్రియ మొదట ఎక్కడగా ఉద్భవించింది, తర్వాత ఏ విధంగా పరిణామం చెందింది, గజల్ ప్రక్రియకు వివిధ కవులు ఇచ్చిన నిర్వచనాలు ఏంటివి, కొన్ని గజల్ రాయాలంటే పాటించాల్సిన నియమాలు ఏంటివి, తర్వాత ప్రముఖమైన గజళ్ళు, ప్రముఖమైన గజల్ కవులు, తర్వాత వీళ్ళందరి గురించి మనము డిస్కషన్ చేసుకుందాము. ఉర్దూ కవితా రూపాలలో 2 కవితా రూపాలను మనకు ఈ డిగ్రీ మీ సెమిస్టర్లో 2 కవితా రూపాలు ఇచ్చారు. ఒకటి రూబాయి, తర్వాత రెండోది గజల్. అయితే వీటిలో ఫస్ట్ మనము రూబాయి గురించి డిస్కషన్ చేసుకున్న తర్వాత గజల్ని నేను వివరిస్తాను. ఓకేనా? ఫస్ట్ రూబాయి. రూబాయి అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాం. తెలుగు కవితా తరంగిణిలోకి ఎల్లలు దాటి వచ్చి ఒద్దికగా ఒదిగిపోయిన ప్రక్రియలెన్నో ఉన్నాయి. తెలుగులోకి చాలా ప్రక్రియలు వచ్చి చేరాయి. వాటిలో తెలుగు వారిని మంత్రముగ్ధుల్ని చేస్తూ ప్రక్రియల్లో చేసిన ప్రక్రియల్లో రూబాయి, గజల్ అనేవి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు మనము. అయితే గజల్, రూబాయి 2 సమాంతర ప్రక్రియలు. ఇవి గేయ కవిత్వ శాఖకు చెందినవి. ఇవి రూబాయి, తర్వాత గజల్. ఈ 2 ఏ ప్రక్రియకు చెందినవి? గేయ కవిత్వ శాఖకు. గేయ కవిత్వ శాఖకు అంటే గేయ కవిత్వం అంటే ఏంటిది? మనకు గేయం అంటే పాట, సాంగ్. గేయ కవిత్వ శాఖకు చెందినవి ఈ రూబాయి, గజల్ అనేవి. ఇవి 2 సమాంత ప్రక్రియలుగానే మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ రూబాయిల్లో అసలు రూబాయి అంటే ఇప్పుడు చూద్దాం. రూబాయి అనేది భావుకత, రమణీయత, మనసు మీద చెరగని ముద్ర వేసి మాధుర్యాన్ని హృదయానికి అందిస్తాయి. భావుకత, రమణీయత. తెలుగు కవిత పూదోటలో రూబాయి ఒకానొక వర్ణరంజితమైన కుసుమము. ఆర్బా అనే అరబ్బీ పదం నుంచి రూబాయి, చూడండి, ఆర్బా అనేది ఇది ఏం పదం? ఇది అరబ్బీ పదం. ఈ ఆర్బా అనే అరబ్బీ పదం నుంచి ఈ ఆర్బా అనే అరబ్బీ పదం నుంచి రూబాయి అనే పదము ఏర్పడింది. ఈ ఆర్బా అనే పదం నుంచి ఈ రూబాయి అనే పదము ఏర్పడింది. రూబాయి అంటే 4 అని అర్థం. ఇక్కడ రూబాయి అంటే ఏంది అర్థము? 4 అని అర్థము. రూబాయి అంటే 4 అని అర్థము. 4 పంక్తులు గల కవిత అని మనము అర్థం చేసుకోవాలి. రూబ్ అంటే రసము, సారం అనే మరో అర్థాలు కూడా ఉన్నాయి. రూబాయి అంటే యాక్చువల్గా 4 పంక్తులు, వాటితో పాటు రసము, సారం అనే మరొక అర్థాలు కూడా ఇస్తాయి. అంటే యాక్చువల్గా రూబాయి అంటే 4 అని, అంటే 4 పంక్తులు. తర్వాత ఇంకో అర్థం ఏమొస్తుంది? రసము, సారం అనే మరొక అర్థాలను కూడా ఇస్తుంది రూబాయి అనే పదం. అంటే రూబాయి అంటే రసవంతరమైనది అని అర్థం చేసుకోవాలి. రూబాయి అనేది ఒక పారసీ ఛందస్సుకు పేరు. రూబాయి అనేది పారసీ ఛందస్సు. మన తెలుగులో
ఛందస్సులు ఉన్నట్టే పారసీ భాషలో కూడా ఛందస్సులు ఉన్నాయి. రూబాయి అనేది పారసీ ఛందస్సుగా మనము పేర్కోవచ్చు. ఇదే కవితా ప్రక్రియగా మారింది. దీన్ని హిందీలో చౌపది అంటారు. రూబాయిని హిందీలో ఏమంటారు? రూబాయి. రూబాయిని హిందీలో ఏమంటారంటే దీనికి హిందీలో కూడా మరొక పేరుంది రూబాయిని. చౌపది. చౌపది అంటారు హిందీలో. చౌపది అంటారు రూబాయి హిందీలో. పారసీ భాష నుంచి తెలుగులోకి దిగుమతి అయిన ప్రక్రియలు రూబాయిలు. దీనికి ఈ రూబాయి అనే ప్రక్రియకు ఆద్యుడు పర్షియన్ కవి అయిన మహమ్మద్ రూద్కి. రూబాయి అనే ప్రక్రియకు ఆద్యుడు ఎవరు? పర్షియన్ కవి. పర్షియన్ కవి అయిన ఇతని పేరు పర్షియన్ కవి. ఈ కవి పేరు ఏం పేరు? మహమ్మద్ రూద్కి. మహమ్మద్ రూద్కి ఈ రూబాయి ప్రక్రియకు ఆద్యుడు. ఇతను ఎవరు? పర్షియన్ కవి. ఇతని జీవితకాలం 859 నుంచి 941 ప్రాంతంలో జీవించాడు. ఎవరు? రూబాయి అనే ప్రక్రియకు ఆద్యుడు మహమ్మద్ రూద్కి. మహమ్మద్ రూద్కి ఇతను ప్రముఖ పర్షియన్ కవి. ఉర్దూ లేదా పారసీ రూబాయిలు తెలుగు వారికి అనువాదాల ద్వారానే పరిచయం అయ్యాయి. అంటే ట్రాన్స్లేట్ చేశారు వాటిని. ఉర్దూలో నుంచి తెలుగులోకి అనువాదం చేయబట్టే మనకు ఈ రూబాయిలు అనే ప్రక్రియలు తెలుగులోకి వచ్చాయి. డైరెక్ట్ గా మనం ప్రత్యక్షంగా తెలుగులో రాసిన దాఖలాలు లేవు కాబట్టి వీటిని ఉర్దూలో నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. విప్రలంబ శృంగారం, శ్రీ ఆరాధన, మార్మికత ఉన్నందువల్ల ఉమర్ ఖయ్యూమ్ కవిత్వం తెలుగు కవితా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అయితే ఈ రూబాయిలను మనం రాయాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? రూబాయిలో మనము వాటిని రాయడానికి ప్రధానంగా మనము పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను మనము ఇప్పుడు చూద్దాము. రూబాయి లక్షణాలు. రూబాయి లక్షణాలు. రూబాయి లక్షణాలను మనము తీసుకున్నట్లయితే ఇక్కడ భారతీయ భాషలైన ఉర్దూ, తెలుగు భాషల్లో తప్ప మిగిలిన భాషల్లో ఈ రూబాయి బాగా ఒదగలేదని కొంతమంది విమర్శకులు అంటున్నారు. అయితే రూబాయి మాత్రా ఛందస్సుతో కూడినది. రూబాయి ఏ ఛందస్సు? మాత్రా ఛందస్సుతో కూడినది. మాత్రా ఛందస్సుతో కూడింది ఈ రూబాయి. తర్వాత రెండో అంశం 4 పాదాలతో ముగిసే ముక్తకము. ఎన్ని పాదాలు? 4 పాదాలతో ముగిసే ముక్తకం లాంటిది. 4 పాదాలతో ముగిసే ముక్తకం లాంటిదే ఈ రూబాయి. అంటే 4 పాదాలు, ఈ విధంగా 4 పాదాలతో ముగిసే ముక్తకం. మూడో అంశం ప్రతి పాదంలో సమానమైన మాత్రలు ఉండాలి. అన్ని 4 పాదాల్లో కూడా సమానమైన మాత్రలు అనేవి ఉండాలి. మూడవ పాదానికి తప్పించి మిగిలిన 1, 2, 4 పాదాలకు అంత్యప్రాస ఉంటుంది. అంటే మూడవ పాదానికి అంత్యప్రాస ఉండదు. అంటే 1వ పాదానికి, 2వ పాదానికి, 4వ పాదానికి చూడండి, 1వ పాదము, 2వ పాదము, 4వ పాదములలో అంత్యప్రాస ఉంటుంది. కానీ 3వ పాదంలో అంత్యప్రాస ఉండదు. అంటే అంత్యప్రాస ఉండదు. 1, 2, 4 పాదాలకు అంత్యప్రాస ఉంటుంది. అంత్యప్రాస ఏ పాదాలలో ఉంటుంది? ఇక్కడ చూసినట్లయితే మనము అంత్యప్రాస అనేది రూబాయిలలో అంత్యప్రాస 1, 2, 4 పాదాలలో ఉంటుంది. 1, 2, 4 పాదాలలో ఉంటుంది. దీనిపైన మనకి క్వశ్చన్ అడిగితే రూబాయిలో అంత్యప్రాస ఏ పాదంలో ఉండదు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4
అని ఇలా ఆప్షన్లలో ఇస్తే అంత్యప్రాస లేనిది ఏదంటే మూడవ పాదం. మూడవ పాదంలో అంత్యప్రాస ఉండదు. మనకు అంత్యప్రాసలు ఏ వెయిట్ లో ఉంటాయి? ఒకటవ పాదంలో, రెండవ పాదంలో, నాలుగవ పాదంలో అంత్యప్రాసను కలిగి ఉంటాయి ఈ రూపాయలు. అయితే రదీఫ్ కన్నా ముందున్న పదాలలో అచ్చును లేదా హల్లును చూడండి. దీంట్లో 1, 2, 4 పదాలకు ఇది అంత్యప్రాస ఉంటుంది. ఈ అంత్యప్రాసలను ఏమంటామంటే అంత్యప్రాసలను రదీఫ్ అంటారు. అంత్యప్రాసని రదీఫ్. అంత్యప్రాసకు ఒక పేరు ఉన్నది, దాని పేరు రదీఫ్ అంటాము. అంత్యప్రాస అంటే రదీఫ్. అయితే రదీఫ్ కన్నా ముందున్న పదాలలోని అచ్చును లేదా హల్లును, ఈ రదీఫ్ కంటే ముందు ఉన్న పదాలలో అచ్చు లేదా హల్లును ఏమంటారంటే కాఫియా అంటారు. రదీఫ్ దీనికంటే ముందున్న అచ్చు లేదా హల్లును కాఫియా అంటారు. కాఫియా అంటారు. అంటే అంత్యప్రాసలలో అంటే 1వ పాదం, 2వ పాదం, 4వ పాదంలో అంత్యప్రాసలు కలిగి ఉన్నాయి. ఈ అంత్యప్రాసలలో చూడండి, ఇక్కడ అంత్యప్రాసలలో అయితే అంత్యప్రాసల్లో పదాలలోని అచ్చులను కాఫియా అంటాము. కాఫియా. ఈ అంత్యప్రాసల్లో చివరిగా ఉన్న వాటిని దీన్ని ఏమంటారు? 2 పదాలు, దీన్నే రదీఫ్ అంటారు. అంటే ఇక్కడ అంత్యప్రాస ఉంటుంది, ఇక్కడ అంత్యప్రాస ఉంటుంది. అంత్యప్రాసలు చివరిలో కలిగి ఉండడాన్ని ఏమో రదీఫ్ అంటాము. అయితే ఈ రదీఫ్ కంటే ముందు అంటే ఇక్కడ రదీఫ్ కంటే ముందు ఇక్కడ అచ్చు లేదా హల్లు ఉంటుంది. ఈ అంత్యప్రాసలో ఉన్న ఈ అంత్యప్రాసను మనము రదీఫ్ అనుకుంటే ఈ రదీఫ్ కంటే ముందున్న అచ్చు లేదా హల్లుని మనం ఏమంటామంటే కాఫియా అంటాము. కాఫియా. ఇది కాఫియా, ఇది రదీఫ్, ఇది రదీఫ్, ఇది రదీఫ్, ఇది కాఫియా, కాఫియా, కాఫియా. ఓకే. 3వ పాదంలో ఇది అంత్యప్రాస అనేది ఉండదు. అయితే రూపాయిలో కొంతమంది కవులు తఖల్లూస్ నామముద్రను అంటే కలం పేరును ప్రయోగిస్తారు. అంటే రూపాయిలో కవినామ ముద్రను ఏమంటాము? రూపాయిలో కవినామ ముద్ర. రూపాయిలో కవినామ ముద్రను ఏమంటామంటే తఖల్లూస్ అంటాము. తఖల్లూస్. తఖల్లూస్ అంటే కొంతమంది కవులు ఏం చేస్తారు? ఆ కవినామ ముద్రను ఈ రూపాయిలలో ప్రవేశపెడతారు. ఈ కవినామ ముద్రను ప్రవేశపెడితే ఆ కవినామ ముద్రను ఏమంటామంటే తఖల్లూస్ అంటాము. అంటే అంత్యప్రాసలను ఏమంటాము? రదీఫ్ అంటాము. రూబాయిలలో అంత్యప్రాసలు కలిగి ఉన్న వాటిని రూబాయిల రదీఫ్ అంటాము. ఈ అంత్యప్రాసకు ముందు ఉన్న అచ్చు లేదా హల్లును కాఫియా అంటాము. తర్వాత ఈ రూబాయిలో కవినామ ముద్ర ఉంటే ఆ కవినామ ముద్రను తఖల్లూస్ అంటాము. తఖల్లూస్ అంటాము. అంటే కలం పేరును ప్రయోగిస్తారు. ఇది తప్పనిసరి కాదు. అన్ని రూపాయలకు తఖల్లూస్ అనేది కంపల్సరీ కాదు. అయితే మాత్ర ఛందస్సులో ఏ గతినైనా రూపాయిని రాయవచ్చు. ఏ గతిలోనైనా రాయవచ్చు. ప్రతి పాదం దేనికదే పూర్తి అర్థంతో స్వతంత్రంగా ఉండాలి. ఒక పాదంలోని అర్థం మరొక పాదంలోకి వ్యాపించకూడదు. తెలుగులోని గజళ్లను రూపాయలను రాసిన తొలి కవి దాశరథి కృష్ణమాచార్య. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అంటే గజళ్లను రాసిండు, రూపాయలను రాసిండు ఎవరు? దాశరథి కృష్ణమాచార్య గారు. తెలుగులో గజళ్లను రూపాయల అంటే ఉర్దూ కవితా రూపాలైన తెలుగులో ఉర్దూ కవితా రూపాలు ఏంటి మనకి? రూబాయిలు, గజళ్ళు. ఈ 2 ప్రక్రియలను రాసిన వారు ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య గారు
దాశరథి కృష్ణమాచార్య గారు తెలుగులో ఈ రూబాయి అనే ప్రక్రియను, గజళ్లను అంటే ఈ రెండు ప్రక్రియలను తెలుగులో రాసిన తొలి కవి. తెలుగులో రూబాయిలను, గజళ్లను రాసిన తొలి కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య 1975లో 1975లో రాసిన ఆలోచనాలోచనాలు అనే ఈ కవితా సంపుటిలో నేనుంటాను శీర్షికతో దాశరథి కొన్ని రూబాయిలు రాశాడు. దాశరథి కొన్ని రూబాయిలను రాశాడు. ఇక్కడ మనము ఈ రూబాయిని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ నవభాష్పధారలో నవ్వు కాగలవు, ముళ్ళ తీగలలో పువ్వు కాగలవు, యత్నించి చూడమని అంటాను నేను, రాళ్ల రాసులలోన రవ్వ కాగలవు. చూడండి, ఇక్కడ మనము అంత్యప్రాస చూడండి, కాగలవు 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 అంటే 1, 2, 4 పాదాలలో అంత్యప్రాస ఉన్నది. అయితే ఈ అంత్యప్రాసలలో ఇక్కడ ఊ అంటే అంత్యప్రాసలనేమో రదీఫ్ అంటాము. అంత్యప్రాసల కంటే ముందున్న అచ్చు లేదా హల్లు అంటే ఈ కాగలవు కంటే ముందు నువ్వు అనే పదంలో ఊ, పువ్వు అనే పదంలో ఊ, ఇక్కడ రవ్వ అనే పదంలో ఊ అంటే వా. వీటిని ఏమంటాము? కాఫియా అంటాము. అంటే రదీఫ్ కంటే ముందున్న అచ్చు లేదా హల్లు, రదీఫ్ కంటే ముందున్న అచ్చు లేదా హల్లుని మనము కాఫియా అంటాము. ఇక్కడ కాగలవు 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 అంటే 1, 2, 4 పాదాలలో ఉన్న కాగలవు అనేది అంత్యప్రాస. ఆ అంత్యప్రాసను మనము రదీఫ్ అంటాము. అంత్యప్రాస కంటే ముందున్న అచ్చు లేదా హల్లును కాఫియా అంటాము. ఒకవేళ ఈ రూబాయిలో మనకు కవినామ ముద్ర ఉన్నట్టయితే దాన్ని తఖల్లూస్ అంటాము. అయితే దాశరథి గారు రాసిన ఈ రూబాయిలో నవభాష్పధారలో నవ్వు కాగలవు, ముళ్ళ తీగలలోన పువ్వు కాగలవు, యత్నించి చూడమని అంటాను నేను, రాళ్ల రాసులలోన రవ్వ కాగలవు అని దాశరథి గారు అన్నారు. అంటే ప్రయత్నిస్తే సాధించనిది లేదు, అంటే చీకటి ఎన్నాళ్ళో ఉండదు, వేదన నుంచి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి మేలిమి రత్నంగా మారగలవనే భరోసానిస్తాడు కవి. అంటే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తే తప్పనిసరిగా విజయ తీరాన్ని చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని చాలా స్పోర్టివ్గా ఈ పదాన్ని, ఈ రూబాయిలను వివరించాడు. ఒక ఉప్పెన ఉరికిందంటే తప్పదు ఉద్ఘాతం, ఒక ఊపిరి రగిలిందంటే తప్పదు ఉద్ఘాతం, తన కుత్తుక ఆడకత్తెరలో తడబడుతూ ఉన్న ఒక ఉద్యమం మురిమిందంటే తప్పదు పోరాటం. చూడండి, ఇక్కడ ఉత్పాతము, ఉద్ఘాతము, పోరాటం ఇలా వివరించాడు. అయితే పురుడు పోసుకున్న ఉప్పెన నుండే ఉపద్రవం మొదలవుతుంది. మనకి ఉపద్రవం అనేది ఉప్పెన నుంచే మొదలవుతుంది. రగిలిపోయిన ఊపిరి నుండే తీవ్ర నష్టం జరుగుతుంది. నినదిస్తున్న గొంతుకను కుత్తుకలోనే నొక్కేస్తే అది ఉద్యమంగా మారి పోరాటానికి దారితీస్తుందని హెచ్చరించాడు కవి. ఎప్పుడైనా మనము నినదిస్తున్నప్పుడు ఆ నినాదాలను గొంతు నులిమి వాటిని ఆపేయాలని చూస్తే అవి ఉద్యమాలుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రూపాయలలో మనము ఉపయోగించే ఛందస్సు అనేది ఏ విధంగా ఉండాలి? రూపాయలలో ఛందస్సు ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు రూపాయలలో ఉపయోగించే ఛందస్సు, అసలు రూపాయలలో ఛందస్సు దాని ప్రాధాన్యత ఎంత ఉందో మనము ఇప్పుడు చూద్దాము. ఛందస్సు
రూపాయిలో 4 పాదాలు ఉంటాయి. రూపాయి అనగానే మనకి ఎన్ని పాదాలు? 4 పాదాలు. హైకులో 3 పాదాలు ఉంటాయి. హైకుల్లో 3 పాదాలు ఉంటాయి. రూపాయిలో 4 పాదాలు ఉన్నాయి. అయితే ఈ 4 పాదాలకు రదీఫ్ కాఫియాలు ఉండాలి. అంటే అంత్యప్రాస ఉండాలి. రదీఫ్, ఇది రదీఫ్, సెకండ్ లో రదీఫ్, నెక్స్ట్ ఇక్కడ కూడా రదీఫ్. అంటే ఇక్కడ రదీఫ్ ఉండాలి, రదీఫ్ ఇక్కడ అంటే ఒకటో పాదానికి, రెండో పాదానికి, 4వ పాదానికి కంపల్సరిగా రదీఫ్ ఉండాలి. ఈ రదీఫ్ కంటే ముందు వచ్చే అచ్చు లేదా హల్లు ఇవి ఉంటాయి. అచ్చు లేదా హల్లు ఇవి ఉన్న వీటిని కాఫియా అంటాము. అంటే కాఫియా, రదీఫ్, కాఫియా అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ ఛందస్సు దీని ప్రకారం రదీఫ్, కాఫియా అనేది 1, 2, 4 పదాల్లో ఉండాలి. అదేవిధంగా 3వ పాదానికి ఈ నియమం లేదు. అంటే 3వ పాదంలో రదీఫ్, కాఫియా అనేవి ఉండాల్సిన నియమం అనేది లేదు. 3వ పాదంలో కూడా రదీఫ్, కాఫియాలను పాటించిన రూబాయిలను రూబాయి తరానాలు అనేవారు. అంటే ఒకవేళ ఏదైనా పాదంలో మనము ఈ 3వ పాదాన్ని ఈ 3వ పాదంలో కూడా రదీఫ్, కాఫియా అంటే ఈ చివర అంత్యప్రాస కలిగి ఇక్కడ ముందు అచ్చు లేదా హల్లు సేమ్ మనం పాటించినట్లయితే అలాంటి రూపాయిని ఏమంటారంటే రూబాయి తరానా. రూబాయి తరానా అంటే సాధ్యంగా ఏ రూపాయిని తీసుకున్నా గానీ 1, 2, 4 పాదాలలో రదీఫ్, కాఫియా అనేవి మనము పాటిస్తాము. కానీ 3వ పాదంలో రదీఫ్, కాఫియాని పాటించము. ఒకవేళ అలా ఏదైనా పాదంలో ఏదైనా రూపాయి రచించేటప్పుడు 3వ పాదంలో కూడా రదీఫ్, కాఫియా ఇవి 2 ఉపయోగించినట్లయితే అలాంటి రూపాయిని ఏమంటారంటే రూబాయి తరానా అంటారు. అలాంటి రూబాయిని రూబాయి తరానా అంటారు. అయితే రూబాయిలో 2వ పాదాన్ని చదివిన తరువాతనే అందులో రదీఫ్ ఏదో, కాఫియా ఏదో గుర్తుపట్టగలం. అంటే మొదటి పాదంలో రెండో పాదంకి వచ్చే లోపల దాంట్లో రదీఫ్ ఏది, కాఫియా ఏది అనేది మనము త్వరగా గుర్తుపట్టగలం. గజల్లలో లాగానే రూబాయిలో కూడా రదీఫ్, కాఫియాలను ఖచ్చితంగా పాటించాలి. మనం గజల్ని రాసేటప్పుడు గజల్ గురించి చెప్పుకుంటాము. తర్వాత దీంట్లో రదీఫ్, కాఫియాను గజల్లలో పాటించినట్టే రూబాయిలలో కూడా తప్పనిసరిగా పాటించాలి. ఎక్కడో ఒక చోట కాఫియా లేకుండా కేవలం రదీఫ్లతోనే లేదా రదీఫ్ లేకుండా కేవలం కాఫియాలతోనే రూబాయిలను రాశారు. కానీ ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. అంటే రదీఫ్, కాఫియా అనేవి కంపల్సరిగా అంటే తప్పనిసరిగా వీటిలో మనం పాటించాలి. 1వ పాదం, 2వ పాదము, 4వ పాదంలో. ఒకవేళ 3వ పాదంలో కూడా పాటిస్తే రదీఫ్, కాఫియా దాన్ని రూబాయి తరానా అంటాము. అంటే రదీఫ్, కాఫియా ఒక చోట లేకుండా రదీఫ్, కాఫియా లేకుండా రూబాయిలను రచిస్తే అలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. ఈ నియమాలను అనుసరించే ఈ రూబాయిలను రాయాలి. గజల్లోనైనా రూబాయిలోనైనా రదీఫ్, కాఫియాలు 2 పాటించినప్పుడు మాత్రమే కాఫియా ప్రయోగ వైవిధ్య వలన ఎక్కువ చమత్కారం సాధించటకు వీలవుతుంది. అంటే రూబాయిలలో రదీఫ్, కాఫియాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. అయితే ఉర్దూలో అక్షర ఛందస్సులు లేవు, కేవలం మాత్రా ఛందస్సులు మాత్రమే ఉన్నాయి ఉర్దూలలో. గజల్కు, రూబాయిలకు వేర్వేరు ఛందస్సులు ఉన్నాయి. అయితే రూబాయిలో 4 పాదాలు ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి. అంటే చెప్పాలనుకున్న భావానికి పాదం పునాది అయితే 2వ పాదం ఉత్సుకత. అంటే మొదటి పాదం పునాది అయితే అంటే చూడండి, ఇక్కడ మనం చెప్పాలనుకున్న అంశము ఇక్కడ మొదటి పాదంలో ఇది పునాది అయితే 2వ పాదం దానికి ఉత్సుకతగా ఉంటుంది. ఇలాంటివి మనం పాటించాలి. అయితే 3వ పాదంలో భావ పరిమాణం ఉండాలి. భావ పరిణామం అంటే మొదటి పాదమేమో పునాది, 2వ పాదమేమో ఉత్సుకత కలిగి ఉంటుంది. 3వ పాదంలో భావ ప్రాధాన్యాన్ని కలిగి ఉండాలి. 3వ పాదంలో 4వ పాదంలో
రదీఫ్ కాఫియాల వల్ల కవితల్లోని చమత్కారం ఒక్కసారిగా దేనికది స్వతంత్రంగా ఉండాలి. అంటే రూపాయి ప్రాణప్రదమైన ప్రక్రియ. మూడవ పాదము అంటే రూపాయికి ప్రాణప్రదమైనది ఏది? మూడవ పాదం. అంటే ఈ మూడవ పాదంలోనే మనం ఇలా తీసుకుంటే మూడవ పాదంలోనే భావానికి సంబంధించిన అంశం ఉంటుంది. అంటే ఈ మూడవ పాదం అనేది రూపాయికి ఎలాంటిది? ప్రాణం లాంటిదని చెప్పుకోవచ్చు. మూడవ పాదము మనకి రూపాయికి ప్రాణం లాంటిదని చెప్పుకోవచ్చు, ప్రాణప్రదమైనది. కనుకనే రదీఫ్ కాఫియాల నుండి దీనికి మినహాయింపు ఇచ్చారు. అంటే రదీఫ్ కాఫియాలను పాటించాలన్నప్పుడు భావంలో మనము కొంత కోల్పోవాల్సి వస్తుంది. ఆ భావస్ఫోరకంగా ఆ భావాన్ని మనం మిస్ అవుతామనే భావనతోనే ఈ రదీఫ్ కాఫియాలను మినహాయింపించారు మూడవ పాదంలో. ఈ మూడవ వాక్యమే మిగిలిన 1, 2, 4 పాదాలను కలిపి ఒక అంతఃసూత్ర వాక్యం. అంటే ఇప్పుడు మొదటి పాదము, రెండవ పాదము, 4వ పాదము వీటిలలో రదీఫ్ కాఫియాలను మనం పాటిస్తాము నియమబద్ధంగా. కానీ ఈ అన్నిటి 1, 2, 4 పాదాలను కలపాలంటే అన్నిటికీ ఇంటర్లింక్ ఏది ఉన్నది? మనకి ఈ మూడవ పాదమే. అంటే భావస్ఫోరకమైన అర్థాన్ని దీంట్లో మనము చెప్తాము. కాబట్టి రూపాయి రచన ఎంత సులభమో మంచి రూపాయి నిర్మాణం అంత కష్టం. అంటే మంచి రూపాయిని మనం వాటికి లక్షణాలకు అనుగుణంగా పొందుపరచాలంటే కొంత కష్టమే. రూపాయిలో ప్రధానంగా ఒకే ఒక్క భావం ఉంటుంది. ఆ ఒకే ఒక్క భావం ఎక్కడ ఉంటుందంటే ఈ మూడవ పాదంలో భావం ఉంటుంది. రూపాయిలో ఎన్ని భావాలు ఉంటాయి అని మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4. అంటే రూపాయిలో ఎన్ని భావాలు ఉంటాయంటే కేవలం ఒక్క భావం మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఉంటే రూపాయిలో ఉన్న భావం అనేది ఏ పాదంలో ఉంటుంది? దీనిపైన కూడా క్వశ్చన్ అడిగితే రూపాయిలోని భావ ప్రాధాన్యత ఉన్న పాదం ఏది? 1వ పాదము, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఇలా తీసుకుంటే 3వ పాదంలో భావ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఎన్ని భావాలు ఉంటాయంటే రూపాయిలో ఒకటే భావం ఉంటుంది. ఆ ఒకటే భావం ఉన్నది కూడా 3వ పాదంలో మాత్రమే ఉంటుంది. ఈ భావాలను 4 రేకులుగా విచ్చుకుంటుంది. మొదటి పాదంలో భాగం మొగ్గ తొడుగుతుంది, 2వ పాదంలో కొంచెం విచ్చుకుంటుంది, 3వ పాదంలో వినూత్న ప్రాసతో ఉబికి వస్తుంది, హృదయాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది, సంగీతంలో ఆరోహణ స్వరంలా తరగెత్తుతుంది. 4వ పాదం రూపాయిలోని అతి ప్రధాన భాగం. ఎందుకంటే తకల్లూస్ కొన్ని రూపాయలలో కవినామ ముద్రలను కూడా చొప్పిస్తారు. ఇందులో 3 పాదాల సారం ఇమిడి ఉంటుంది 4వ పాదంలో. ఈ మొదటి పాదంలో అంకురించిన భావం సమగ్రంగా గుబాళిస్తుంది. ఈ ముగింపులోనే కవి ప్రతిభ, చమత్కృతి, ప్రౌఢిమ ప్రస్ఫుటమవుతాయి. రూపాయిలో ప్రతి పాదం వాక్య నిర్మాణ దృష్టితో స్వతంత్రంగా ఉండటము వాంఛనీయం. కృత్రిమ పదప్రయోగం, దురాన్వయం కూడదు. శ్లేషలను విశ్లేషించుకునే అగత్యం నుంచి సహృదయులను తప్పించడం అత్యావశ్యకం. ఒక బిందువులో సింధువును ఇమిడ్చినంత పని అవుతుంది. ఒక రూపాయిని రచించడం అంటే కవికున్న ప్రౌఢిమను అంటే కుదింపునకు రూపాయి ఒక నికషోఫలం అని అంటారు ఇరివెంటి కృష్ణమూర్తి గారు. అసలు ఇది రూపాయి అనేది ఏ విధంగా రాస్తారనేది ఇప్పుడు చూద్దాం. రూపాయి రాసే విధానం, మనము రూపాయి అనేది అసలు ఏ విధంగా రాస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రూపాయి రాసే విధానము, రూపాయి రాసే విధానం. రూపాయిని మరి ఏ విధంగా రాయాలి అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. చూడండి, దీంట్లో మాత్రా ఛందస్సు ప్రయోగంలో నైపుణ్యం సాధించాలి. అంటే మాత్రా ఛందస్సులో నైపుణ్యం కలిగిన వ్యక్తులు చాలా సులువుగా రూపాయలను రాయగలరు. మాత్రా ఛందస్సులో మాత్రా ఛందస్సు ప్రయోగంలో నైపుణ్యం సాధించినప్పుడే ఈ రూపాయలను
సులువుగా రాయడానికి అవకాశం ఉంటుంది. శబ్ద ప్రయోగం మీద సాధికారికత కలిగి ఉండాలి. చమత్కారంగా రాసే ప్రావీణ్యం ఉండాలి. చమత్కారాలు చురుకులు ఉండాలి. పాదాల కూర్పులో నిర్మాణ చాతుర్యం, వ్యూహాలను ప్రదర్శించే నేర్పు కావాలి. కొత్త ఊహలకు సంధించాలి. భావనవ్యత, వర్తమానాంశాలు కూడా చెప్పి పాఠకులను ఒప్పించే కవితా నైపుణ్యం కూడా కావాలి. ఉదాహరణకు ఇచ్చిన నవభాష్పధారలోన నవ్వు కాగలవు అనే రూపాయిని మరోసారి చదవండి. నవభాష్పధారలోన నవ్వు కాగలవు. ఈ రూపాయి పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇది మాత్రా ఛందస్సులో రాసిన రూపాయి. అన్ని పాదాల్లో సమానమైన మాత్రలు ఉన్నాయి. ఒకసారి లెక్కించి చూడండి. రూపాయిని తెలుగు సాహితీ ప్రియులకు పరిచయం చేసినది దాశరథి. ఈ రూపాయి అనే ఈ ప్రక్రియను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది వారెవరు? దాశరథి కృష్ణమాచార్యులు. తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఎందుకంటే ఇతను ఉర్దూ కవితా ప్రక్రియలైన గజళ్లను, రూబాయిలను విస్తృతంగా రాశాడు. దాశరథి కృష్ణమాచార్యులు ఈ రూబాయిలను తెలుగు సాహిత్యానికి పరిచయం చేశాడు. అయితే వికాసానికి మాత్రం తోడ్పడింది సి నారాయణ రెడ్డి, తిరుమల శ్రీనివాసాచార్య. అంటే పరిచయం తెలుగు సాహిత్యానికి రూబాయిలను పరిచయం చేసిన వ్యక్తి ఏమో దాశరథి కృష్ణమాచార్య. అయితే వీటిని వికాసానికి తోడ్పడిన వ్యక్తులు సి నారాయణ రెడ్డి, తిరుమల శ్రీనివాసాచార్య. సి నారాయణ రెడ్డి, తిరుమల శ్రీనివాసాచార్య వీరు ఈ రూబాయిల వికాసానికి తోడ్పడ్డారు. అంటే తెలుగు సాహిత్యానికి రూబాయిలను పరిచయం చేసిన వ్యక్తి ఏమో దాశరథి కృష్ణమాచార్య అయితే వీళ్ళు రూబాయిలకు వికాసానికి తోడ్పడ్డారు. వీళ్ళు రూబాయిల వికాసానికి తోడ్పడిన వారు సి నారాయణ రెడ్డి గారు, తిరుమల శ్రీనివాసాచార్య. అయితే రూబాయిలో ఇన్ని మాత్రలే ఉండాలని ఖచ్చితమైన నియమాన్ని పాటించలేదు. 1-2 ఎక్కువ తక్కువ మాత్రలను ప్రయోగించి కొద్దిగా స్వేచ్ఛను పాటించారు. ప్రధానంగా రూబాయికి 4 పాదాలు ఉండాలి. రూబాయికి ఎన్ని పాదాలు ఉండాలి? 4 పాదాలు. 1 2 3 4 అంటే 1 2 3 4 పాదాలు ఉండాలి. అయితే ఈ పాదాలలో అంత్య, రైము, అనుప్రాసల అల్లిటరేషన్ నియమం ఉంది. అంత్య అనుప్రాసాలు 1 2 4 పాదాలను మనం పాటిస్తాము. భావాలు ఎన్ని ఉంటాయి? ఒక భావం మాత్రమే ఉంటుంది. అది కూడా 3వ పాదంలో ఉంటుంది. అయితే 3వ పాదంలో ఈ 2 లేకపోవడంతో పాటు అది దృష్టాంతంగా ఎగ్జెంప్లిఫికేషన్ గా ఉండడాన్ని పాటించారు. కొన్నిసార్లు 3వ పాదాన్ని దృష్టాంతంగా రాయకుండా తక్కిన పాదాల వలె రాసిన సందర్భాలు ఉంటాయి. అందుకే 3వ దాంట్లో మనము రదీఫ్ కాఫియాలు ఉపయోగిస్తే దాన్ని రూబాయి తరానా ఏమంటాము? ఒకవేళ ఎప్పుడైనా దీంట్లో రదీఫ్ కాఫియాలు మనం ఉపయోగిస్తే దాన్ని ఏమంటాము? తరానా అంటే రూబాయి తరానా. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు మీరు. రూబాయి తరానా అంటాం. తెలుగు రూబాయి కర్తలు మూల రూబాయి లక్షణాన్ని ఉన్నట్టుగా కాకుండా కొంత సడలింపులు తీసుకున్నారు. అంటే తెలుగు రూబాయిలు ఎక్కువగా త్రిస్ర, చతురస్ర, మిశ్ర, ఖండగతులలో సాగాయి. అంటే త్రిస్రగతి, చతురస్రగతి. అంటే త్రిస్రగతి అంటే 3 పాదాలు, చతురస్రగతి అంటే 4 పాదాలు, మిశ్రగతి తర్వాత ఖండగతుల్లో సాగాయి. మాత్రలు 1-2 ఎక్కువ తక్కువ ఉన్నా గానీ
వాటిని రాగంతో సర్దుబాటు చేస్తారు. చూడండి, ఇక్కడ ఒక రూపాయి ఇచ్చారు. తిరుమల శ్రీనివాసాచార్య రాసిన రూపాయి. భూమి మీదికి దిగుతారు సురలంతా, దివికి ఆశపడతారు నరులంతా. ఈ లోకం ఆలోకానికి కొత్తదనం కోసమే కదా పరుగంతా. ఇక్కడ చూడండి, సురలంతా, నరులంతా, పరుగంతా అంటే 1, 2, 4. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమి మీదికి దిగుతారు సురలంతా, దివికి ఆశపడతారు నరులంతా. ఈ లోకం ఆలోకానికి కొత్తదనం కోసమే కదా పరుగంతా అని తిరుమల శ్రీనివాసాచార్య రాసిన ఈ రూపాయిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, మొదటి పాదంలో సురలంతా, రెండవ పాదంలో నరులంతా అంత్యప్రాసలు, నాలుగో పాదంలో పరుగంతా, అంతా 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 అని వచ్చాయి. వీటికంటే ముందు వీటిని రదీఫ్లు అంటారు. వీటికంటే ముందు వచ్చేదాన్ని కాఫియా అంటారు. ఈ లోకం ఆలోకానికి కొత్త, దీంట్లో భావం ఉన్నది. మూడవ పాదంలో భావం ఉన్నది, ఒకే ఒక్క భావం ఉన్నది. సరేనా? 1, 2, 4 పాదాలు వరుసగా సురలంతా, నరులంతా, పరుగంతా అనే పాదాలతో ముగిశాయి. దీన్ని రదీఫ్ అంటారు. ఇది చతురస్ర గతిలో నడిచిన రూబాయి. చతురస్ర అంటే 4 పాదాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అన్ని పాదాల్లో 17 మాత్రలు ఉన్నాయి. 17 మాత్రలు ఉన్నాయి. చెప్పే భావానికి తగిన అంత్యప్రాసలను ప్రయోగించాలి. మనం ఏవైతే భావాన్ని చెప్పదలుచుకున్నామో ఆ భావానికి తగ్గ అంత్యప్రాసలను దీంట్లో ప్రయోగించాలి. సాధ్యమైనంత వరకు కాఫియా లేకుండా రూబాయి రాయడానికి పూనుకోకూడదు. అంటే రదీఫ్, కాఫియా కంపల్సరీగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎన్ని జోలలు మదికి పాడను తనువు ఒరిగే లోపుగా, కలత పెట్టే కలలు ఎన్నో రేగి ముగిసే లోపుగా, ఏ క్షణానికి ఆ క్షణం మయయాతనే కదా జీవితం, కన్నీటినెంతగా మింగవలను కనులు తడిసే లోపుగా అని పెన్నా శివరామకృష్ణ రాసిన ఈ రూబాయిని మనము చూసాము. ఇందులో 1, 2, 4 పాదాలు లోపుగా 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 అనే పాదంతో ముగిశాయి. ఇక్కడ చూడండి, ఎన్ని జోలలు మదికి పాడను తన్ను వరిగే లోపుగా, కలత పెట్టే కలలు ఎన్నో రేయి ముగిసే లోపుగా, ఏ క్షణానికి ఆ క్షణం మయయాతనే కదా జీవనం, కన్నీటినెంతగా మింగవలెను కనులు తడిసే లోపుగా. ఇక్కడ లోపుగా 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 అని చివరిలో అంత్యప్రాసలు ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే రదీఫ్ అంటాము. దీనికి ముందు వచ్చే ముగిసే తడిసేలో ఏ అనే పదం ఉంది కదా, దాన్ని కాఫియా అంటాము. ఇక్కడ ఏ క్షణానికి ఆ క్షణం మయయాతనే కదా జీవనం అనే ఇది భావాన్ని తెలియజేస్తుంది. అంటే 1, 2, 4 పాదాల్లో లోపుగా అనే పదంతో ముగిశాయి. ఇది రదీఫ్. ఏ అనే అచ్చు ఇక్కడ ఒరిగే, ముగిసే, తడిసే అంటే దీంట్లో ఏ అనే అచ్చును మనము కాఫియాగా భావించాలి. ఇలా అంత్యప్రాసలను ప్రయోగిస్తూనే దానికి ముందరి పదంలో అంటే కాఫియాలో సమానమైన అచ్చు లేదా హల్లు వచ్చే విధంగా చూసుకోవాలి. మనము ఏదైతే కాఫియాను ఉపయోగిస్తున్నామో ఆ కాఫియా వచ్చే విధంగా చూసుకోవాలి. పై ఉదాహరణ మరోసారి మనం గమనిస్తే కవి చమత్కారం బోధపడుతుంది. ఇది మిశ్రగతిలో సాగిన రూపాయి. 4వ పాదం మొదట్లో 2 మాత్రలు పెరిగాయి. మిశ్రగతిలో లేదా ఇతర గతుల్లో పాదాదిలో గాని పాదం మధ్యలో గాని భావస్ఫూర్తి కోసం 1, 2 మాత్రలను అధికంగా వాడడం అనేది సంప్రదాయం మాత్రా ఛందస్సులో ఉన్నది. ఇంతకు ముందరి గేయ కవులు అలా వాడినట్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. రూపాయి గానయోగ్యమైన ప్రక్రియ కాబట్టి ఇలాంటి మాత్రల హెచ్చుతగ్గులతో మనము రాగంతో పూరిస్తాము. అంటే రాగంలోనే వీటిని పూరిస్తాము. మాత్రా ఛందస్సులలో మనము మాత్రా ఛందస్సులో పాదాంతంలో గాని పద్యాంతంలో గాని ఉన్న లఘువు గురువులను ఉచ్చరించే సాంప్రదాయం ఉంది అని చేకూరి రామారావు గారు అన్నారు. చూడండి, ఇక్కడ ఆశించి వేసేటి అడుగులన్నీ భ్రమలు, పెంచి పోషించేటి బలములన్నీ భ్రమలు, సహజమౌ నడకలో ఎదురైనదే మనది, పథకమేసి నడుచు పదములన్నీ భ్రమలు అని ఈ రూపాయిని రచించిన వ్యక్తి ఏనుగు నరసింహారెడ్డి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆశించి వేసేటి అడుగులన్నీ భ్రమలు, నెక్స్ట్ పెంచి పోషించేటి బలములన్నీ భ్రమలు. ఇక్కడ అంత్యప్రాసలు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత
సహజమౌ నడకలో ఎదురైనదే మనది. 4వ పాదం చూస్తే పదకమేసి నడుచు పదములన్నీ భ్రమలు. ఇక్కడ భ్రమలు 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 అని చివరిలో అంత్యప్రాసల్లో ఉన్నవి, వీటిని రదీఫ్ అని అంటాము. అన్ని 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 అంటే ఈ అనే అక్షరము ఇక్కడ 1, 2, 4 పాదాల్లో భ్రమలు అనేవి రదీఫ్లు అవుతాయి. అడుగు, బలము, పదము, దీనిలో ఊ అనే అచ్చు ఉన్నది, దీన్ని కాఫియా అంటాము. ఇది ఖండగతిలో సాగిన రూబాయి. ఈ రూబాయి రాసే ముందు ఈ ప్రక్రియలో ఇంతకు ముందు కృషి చేసిన కవుల రూబాయిల అధ్యయనము తప్పనిసరి. అంటే ఇంతకు ముందు రూబాయిలను ఎవరైతే రాశారో ఆ రాసిన కవులు ఏవైతే రూబాయిలు రాశారో ఆ రూబాయిలను మనం ఒకసారి అధ్యయనం చేస్తే ఈ రూబాయిలు అనేవి మీకు రాయటం చాలా సులభంగా అవగతం చేసుకోవచ్చు. వారి రూబాయిల నడకను, భావన బలాన్ని, పదప్రయోగ వైచిత్రిని, రదీఫ్ కాఫియాలాగా నిర్వహణను విశ్లేషించుకోవాలి విద్యార్థులు. రూబాయిల తత్వాలను, నీతులను, జ్ఞానాన్ని చెప్పడానికి చాలా అనువైన ప్రక్రియ. తెలుగు కవులు ఒక్క అడుగు ముందుకు వేసి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలను చెప్పి రూబాయిను మరింతగా వెలిగించారు. నిత్యం రకరకాల సమస్యలతో రగిలిపోయే సమాజానికి రూబాయి ఎల్లవేళలా అవసరమే. అంటే ఈ రూబాయిలలో సామాజిక అంశాలు, సాంస్కృతిక అంశాలు ఇలాంటివన్నీ తీసుకొని రాస్తారు. గజల్ ఆనందాన్ని కలిగిస్తే రూబాయి ఉపదేశాన్ని బోధిస్తుంది. గజల్ అనేది పాట రూపంలో ఆనందాన్ని కలిగిస్తే రూబాయి అనేది ఉపదేశాన్ని బోధిస్తుంది. ఎందుకంటే మనము 3వ పాదంలో ఒక భావాన్ని మనము రేకెత్తిస్తాం, ఇక్కడ రచిస్తాము, అంటే ఉపదేశాన్ని ఇస్తుంది. రూబాయి ఉపదేశాన్ని బోధిస్తుంది. కావ్య ప్రయోజనం కూడా ఉపదేశమే. అంటే ఈ రూబాయి రాసే ప్రక్రియలో దీని ప్రయోజనం ఏంటిది? ఉపదేశాన్ని అందించటమే రూబాయి యొక్క ప్రయోజనం. అయితే దానికి రూబాయి సరిగ్గా సరిపోతుంది. అందుకే ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులంతా కూడా మీరు ఈ రూబాయిలను ఒకసారి సేకరించి మీరు ఒకసారి ఆ రూబాయిలని చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు రూబాయిని అసలు ఏ విధంగా రాస్తాము, అసలు రదీఫ్ని ఎక్కడ మనం అంత్యప్రాసలలో మనం రదీఫ్ని ఎలా తీసుకుంటాము, కాఫియాని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, తర్వాత 3వ పాదంలో మనము దాని సరైన భావాన్ని ఎంచుకొని ఈ రదీఫ్ కాఫియాలకు అనుగుణంగా ఈ రూబాయిని సులభంగా రాసుకోవచ్చు. తర్వాత ఇది రూబాయిలను రాసే విధానం. అయితే ఉర్దూ కవితా ప్రక్రియలలో మొదటి ప్రక్రియ అయిన రూబాయిని మనము విజయవంతంగా చెప్పుకున్నాము. తర్వాత రూబాయి తర్వాత మరో ఉర్దూ కవితా ప్రక్రియ రూపమైన గజల్ ప్రక్రియ గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాం. అయితే రూబాయిలలో గజల్, రూబాయి ఏమో మనకి సందేశాన్ని ఇస్తే, ఇప్పుడు దీంట్లో ఉర్దూ కవితా ప్రక్రియ రూపాలలో 2వ ఉర్దూ కవితా రూపకము గజల్. ఇప్పుడు ఈ గజల్ గురించి మనము చర్చించుకుందాం. అసలు గజల్ అంటే ఏంటిది, ఈ గజల్ను ఏ విధంగా రాయాలి, ఈ గజల్ను రాయడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఈ గజల్ని ఇంతవరకు ఎవరెవరు రాశారు, ఈ గజల్లలో ముఖ్యమైన గజల్స్ ఏంటివి, ఈ గజల్ను రాసిన కవులందరూ ఎవరు, ఇలాంటి అంశాలను మనము ఇప్పుడు చర్చించుకుందాము. గజలు అనేది సాహితీ ప్రక్రియలో గానయోగ్యమైన ప్రక్రియలు ఎన్నున్నా, సాహితీ ప్రక్రియలో గానయోగ్యమైన ప్రక్రియలు ఎన్ని ఉన్నా వాటిలో గజల్ది ప్రముఖమైన స్థానం. శబ్దాలుగా ఉర్దూ, పారసీ కవులకు గుండె కింది తడిని జీరగొంతుతో వినిపిస్తూ రసహృదయులను పరవశింపజేస్తున్న గజల్ ప్రపంచ కవిత వినీలాకాశంలో ఒక వెన్నెల పుష్పం. గజల్ అనగానే ప్రేమ, ఎడబాటు, వేదనలు మనకు గుర్తొస్తాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడము, తెలుగు తదితర భాషా ప్రేమికులను కూడా తన కవిత్వ ఇంద్రజాలంతో రసలోకంలో ఓలలాడిస్తున్న గజల్ అరబ్బీ, పారసీ భాషల్లో సంప్రదాయాల సమ్మిళితమై 11వ శతాబ్దం నాటికి ఇప్పుడున్న రూపాన్ని సంతరించుకున్నది. అంటే ఇన్ని భాషలలో ఈ గజల్ అనేది ఉన్నది.
పారసీ ఉర్దూ సాహిత్యాలలో గానయోగమైన ప్రక్రియగా విరసిల్లి నేడు ప్రపంచవ్యాప్తమైంది. అయితే 20వ శతాబ్దంలో తెలుగు భాషలోకి ప్రవేశించి ఎంతో మంది శ్రోతల పాఠకుల మదిని దోచుకున్నది ఈ గజల్ ప్రక్రియ. అరబ్బీ భాషలో ఖసీదా అరబ్బీ భాష, ఏ భాష ఇది? అరబ్బీ భాషలో ఖసీదా అరబ్బీ భాషలో ఖసీదా అంటే అర్థం ఏమిటి? ప్రశంసాత్మక రచన. ఖసీదా అంటే ప్రశంసాత్మక రచన. అంటే గజల్ అనే పదము అరబ్బీలో ఏమంటారు? దీన్ని ఖసీదా అంటారు. ఖసీదా అంటే అర్థం ఏమిటంటే ప్రశంసాత్మక రచన అని అర్థం. అయితే తెలుగులోని ఉదాహరణ ప్రక్రియను పోలి ఉంటుంది. మరి ఈ గజల్ అనే ప్రక్రియ తెలుగులో ఏ ప్రక్రియను పోలి ఉంటుందంటే, గజల్ అనే ప్రక్రియ తెలుగులో ఉదాహరణ ప్రక్రియకు సమానంగా ఉంటుంది. ఓకేనా? పోలి ఉంటుంది, దీన్ని పోలి ఉంటుంది. గజల్ అనేది తెలుగులో ఉదాహరణ, మనకు ప్రక్రియలు ఉన్నాయి కదా, ఈ ప్రక్రియలలో ఉదాహరణ ప్రక్రియను పోలి ఉంటుంది, దానిలాగా ఉంటుంది. అయితే ఈ 5 భాగాలుగా ఉంటుంది. గజల్ అనేది 5 భాగాలుగా ఉంటుంది. ఇందులో మొదటి భాగమైన తహ్బీబ్లో చూడండి, తహ్బీబ్ మొదటి భాగం పేరు తహ్బీబ్. ఈ గజల్ ప్రక్రియలో ఎన్ని భాగాలు ఉంటాయి? 5 భాగాలు ఉంటాయి. గజల్ ప్రక్రియలో 5 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని ఏమంటామంటే తఫ్బీబ్ అంటాము. మొదటి భాగాన్ని తఫ్బీబ్ అని అంటాము. అయితే ఈ మొదటి భాగంలో ఉన్న తఫ్బీబ్ అనేది ప్రియురాలిని వర్ణిస్తే దాన్ని గజల్ అని పిలిచేవారు. అంటే మనము 5 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ గజల్లో ఉన్న 5 భాగాలలో మొదటి భాగము తఫ్బీబు. అంటే ఈ మొదటి భాగమైన తఫ్బీబులో ప్రియురాలి వర్ణన ఉంటే, ఆ ప్రియురాలి వర్ణన ఉన్న వాటిని మనం ఏమని పిలుస్తామంటే గజల్ అని పిలుస్తాము. అంటే గజల్ రచనా ప్రక్రియలో 5 భాగాలు ఉంటాయి. ఆ 5 భాగాలలో మొదటి భాగంలో ఉన్న భాగాన్ని తఫ్బీబ్ అంటాము. అంటే ఆ తఫ్బీబులో ప్రియురాలి గురించి మనము రాస్తే దాని పేరే గజల్. దాని పేరు గజల్ అంటాము. అయితే ఈ గజల్కు ఎవరెవరు ఏమేమి నిర్వచనాలు ఇచ్చారో ఇప్పుడు చూద్దాము. గజల్ అంటే ఏమిటి అసలు? ఈ గజల్కు ఎవరెవరు ఏమేమి నిర్వచనాలు ఇచ్చారో మనము ఇప్పుడు చూసుకుందాము. గజల్కు నిర్వచనము. గజల్ అంటే ఏంటిది అసలు? గజల్ నిర్వచనము. ఓకే, గజల్ అనే పదానికి అరబ్బీ భాషలో రాగాలాపన. అరబ్బీ భాషలో ఈ గజల్ని ఏమంటాము? రాగాలాపన. రాగాలు తీయడం రాగాలాపన అంటాము అరబ్బీ భాషలో గజల్ని ఏమంటామంటే రాగాలాపన. అరబ్బీ భాషలో ఏమంటాము? గజల్ని రాగాలాపన అనే అర్థం ఉన్న ప్రియురాలితో సల్లాపం అనే భావాన్ని వ్యక్తపరుస్తుంది. రాగాలాపన అనే అర్థం ఉన్నా గాని దీంతో ఏమవుతుంది? ఏమని అర్థం ఉంది? ప్రియురాలితో సల్లాపం గజల్. ప్రియురాలితో సల్లాపం అనే భావాన్ని ఇస్తుంది, అయితే వ్యక్తపరుస్తుంది. విజ్ఞాన సర్వస్వం 14వ సంపుటంలో ఛందో వ్యాకరణ బద్ధమైన లయానుగుణమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావావేశమును ప్రకటించే రచన ప్రక్రియ గజల్ అని పేర్కొనబడింది. దేంట్లో? ఛందో వ్యాకరణ గ్రంథంలో, విజ్ఞాన సర్వస్వంలో.
అయితే అంత పెద్ద వృక్షాన్ని కడుపులో దాచుకున్న మర్రి విత్తనంలా గజల్ ఆకాశమంత భావాన్ని తనలో ఇముడ్చుకుంది. అంటే అంత పెద్ద మర్రి వృక్షాన్ని చిన్న గింజలో దాచిపెట్టినట్లుగా ఈ గజల్ ప్రక్రియలో ఆకాశమంత భావాన్ని తనలో ఇముడ్చుకొని ఉంటుంది. బతికినన్నాళ్ళు ప్రేమ క్షీర సాగరంలోనే మునిగి తేలి ప్రేమపూరిత కవిత్వాన్ని రాసిన గజాల్ అనే కవి పేరుతోనే గజల్ అనే పేరు వచ్చిందని దాశరథి కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. అంటే అతను బతికినంత కాలము ఈ గజాల్ అనే కవి మొత్తం ప్రేమకు సంబంధించిన కవిత్వాలే రాశాడు. ఈ గజాల్ అనే కవి పేరు మీద నుంచిగా గజల్ అనే ప్రక్రియ, అంటే ఒత్తు తీసేశారు ఇక్కడ. గజల్ దీర్ఘం గజల్ అయింది. అంటే గజాల్ అంటే ఇతను బతికినంత ఈ కవి గజల్ అనే ఈ కవి గజాల్ అనే ఈ కవి బతికినంత కాలము ప్రేమకు సంబంధించినవి, అదేవిధంగా ఇతను బతికినంత కాలము చూడండి గజాల్ అనే ప్రేమ క్షీర సాగరంలో మునిగి తేలి ప్రేమపూరిత కవిత్వాన్నే రాశాడు ఇతను. అయితే అందుకే ఇతని పేరునే ఈ గజల్కు పెట్టారని మనకు తెలియజేసింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యుల వారు. శృంగార రసాత్మక సిసలైన భావ కవిత కవి శృంగార రసాత్మక సిసలైన భావ కవిత గజల్ అని దాశరథి నిర్వచించిన తెలుగు కవులు మాత్రం దానికి శృంగార రసానికి బదులు సామాజిక దృక్పథానికి అద్ది తెలుగు కవిత్వం ఎప్పుడు ప్రజల వైపే నిలుచుంటుందనే చెప్పకనే చెప్పారు. అయితే ఈ గజల్లలో మనము ఉపయోగించే ఛందస్సు అసలు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. నిర్వచనం చూసాం కదా. ఇప్పుడు గజాల్ అనే కవి పేరు మీదుగానే మనకి ఈ గజల్ అనేది వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఈ గజల్లో ఉపయోగించే ఛందస్సు అసలు ఏ విధంగా ఉండాలి, గజల్లలో ఉపయోగించే ఛందస్సు గురించి ఇప్పుడు నేను వివరిస్తాను. చూడండి, గజల్లో రెండు పాదాలు కలిపి ఒక సెట్ గా కూర్చబడిన ముక్తాలను గజల్ అంటారు. ఇక్కడ రెండు పాదాలు కలిపి ఒక సెట్, ఈ రెండు పాదాలను కలిపి ఒక సెట్ గా, ఈ రెండు పాదాలను కలిపి ఒక సెట్ గా చేశారు. ఒక సెట్ గా చేసి ఈ ముక్తకాలను ఏమంటారు? ఈ రెండు పాదాలను ఒక సెట్ గా చేసిన వీటిని ఈ ముక్తకాలను రెండు పాదాలను ఒకటిగా చేసిన ఈ ముక్తకాలను ఏమంటాము? గజల్ అంటాము. రెండు పాదాలను ఒకటిగా చేసిన ఈ ముక్తకాలను మనం ఏమంటామంటే గజల్ అంటాము. ఈ రెండు పాదాలను కలిపి షేర్, ఈ రెండు పాదాలను కలిపి ఇంకో పేరు ఏముంది? షేర్. షేర్ షేర్ అని కూడా మనము పిలుస్తాము. అంటే ఒక గజల్లో 5, 7, 9 ఇలా ఎన్ని షేర్లైనా ఉండవచ్చు. అంటే మనం గజల్ రాసేటప్పుడు కొన్నిట్లో 5 ఉండవచ్చు, కొన్నిట్లో 7 ఉండవచ్చు, కొన్నిట్లో 9 ఉండవచ్చు. అంటే మనము గజల్ని రాసే విధానాన్ని బట్టి మనం తీసుకున్న షేర్ల సంఖ్య మారుతూ ఉంటుంది. అయితే ఇది పాటల్లో పల్లవి లాంటిది. షేర్ అనేది ఏంటిది? మనము రెగ్యులర్ గా రాసుకునే పాటల్లో పల్లవి లాంటిది. అంటే షేర్ ఈజ్ ఈక్వల్ టు పల్లవి. అంటే షేర్ అనేది మనం పాటలలో రాసే పల్లవితో సమానం. మొదటి షేరును మత్లా, ఉదయించేది అని పిలుస్తాము. ఈ షేర్లలో మొదటి షేరుని, 1వ షేరుని ఏమంటామంటే మత్లా అంటాము. మత్లా. మత్లా అంటే అర్థం ఏమిటి? ఉదయించేది. ఉదయించేది. మత్లా అంటే ఉదయించేది. మత్లా అనేది ఉదయించేది అని అర్థం. ఉదయించేది అని అర్థం. మత్లా అంటే ఉదయించే, అంటే దీంట్లో మొదటి షేర్ని ఏమంటామంటే మత్లా అని పిలుస్తాము. మత్లా. మరి మత్లా అంటే మీనింగ్ ఏంటిది? ఉదయించేది అని అర్థం. మత్లా అంటే అర్థం ఏమిటి? ఉదయించేది అని అర్థం. ఈ పాటల్లో పల్లవి లాంటిది. అంటే మత్లా, ఇప్పుడు మనం షేర్ని మొదటి దాన్ని షేర్ అంటాం కదా,
ఈ షేర్ అనేది పల్లవితో సమానం అని చెప్పుకున్నాం కదా. ఈ షేర్ నే మరొక పేరు ఏంటంటే మత్లా అంటాం. మత్లా అనేది ఉదయించేది అని అర్థం. అయితే పాదంలోని చివరి పదాన్ని లేదా పద సముదాయాన్ని రదీఫ్ అంటాము. మనము రూపాయల్లో చెప్పుకున్నట్లుగానే చివరి అక్కడేమో రూపాయలలో ఏం చేసాము, ఆ ఏదైతే అనుప్రాసం ఉందో చివరి ఒకటో పాదము, రెండో పాదము, నాలుగో పాదములో ఉన్న అనుప్రాస అంత్యానుప్రాసం ఉంది కదా, ఆ అంత్యానుప్రాసాన్ని మనం రదీఫ్ అన్నట్లు ఇక్కడ పాదంలో చివరి పదాన్ని లేదా పద సముదాయాన్ని గజల్లో కూడా రదీఫ్ అని పిలుస్తాము. గజల్లో చివరి పదాన్ని ఏమంటాము? చివరి పదాన్ని రదీఫ్ అంటున్నాము. అదే రదీఫ్ మనం రూపాయలలో కూడా 1, 2, 4 పాదాల్లో అంత్యానుప్రాసంలో చివరిలో ఉన్న అంత్యప్రాసాలను ఏమన్నాము? రదీఫ్ అన్నాము. ఇక్కడ కూడా అదే పేరు ఉపయోగించారు. రదీఫ్ కు ముందున్నది హలంత పదమైతే ఆ పదంలోని చివరి హల్లును అజంత పదమైతే ఆ చివరి పదంలోని చివరి అచ్చును కాఫియా అంటారు. సేమ్ దీంట్లో కూడా ఇక్కడ చివరి అంత్యప్రాసను మనం ఏమంటాము? రదీఫ్ అంటాము. దీనికంటే హలంత పదమైన అజంత పదమైన అచ్చు గాని అల్లు గాని ఏమంటామంటే కాఫియా అంటాము. అంటే మనకి రూపాయి తర్వాత గజల్లో చివరి వాటికి సేమ్ పేర్లు ఉన్నాయి, ఒకటే రదీఫ్ కాఫియా పేర్లు. అయితే ఛందస్సు క్రమంగా అమరినప్పటికీ రదీఫ్ కాఫియాల వలన కలిగే నాద సౌందర్యం విని అనుభవించవలసిందే. గజల్లో చివరి షేర్ను మక్తా అంటారు. మొదటి షేరునేమో మనము మత్లా అంటాము. చివరి షేర్ మనం తీసుకునే చివరి షేర్ను మక్తా అంటాము. మక్తా మొదటి దాన్ని మత్లా అన్నాము, చివరి షేరుని మక్తా అన్నాము. అయితే గజల్ రచయిత తన పేరును కానీ లేదా తన పేరుని క్లుప్తమైన పదాన్ని కానీ మక్తాలో ఇమిడ్చి చెప్తాడు. అంటే చివరి చరణం ఏదైతే చివరి పాదం ఏదైతే ఉందో దాంట్లో చివరి షేరు, ఈ చివరి షేరుని మక్తా అంటాము. అంటే కవినామ ముద్రను అక్కడ మక్తాలో క్లుప్తంగా కూడా వివరించవచ్చని చెప్పొచ్చు. ఇలా చెప్పడాన్ని తఖల్లూస్ అంటాము. మక్తాలో కవినామ ముద్రను ఏమంటామంటే తఖల్లూస్ అంటాము. తఖల్లూస్ కవినామ ముద్రను ఏమంటామంటే తఖల్లూస్ అంటాము. కవినామ ముద్రను క్లుప్తంగా వివరిస్తే దాన్ని తఖల్లూస్ అని. అంటే తఖల్లూస్ అనే అరబీ పదానికి మారు పేరు లేదా కలం పేరు. తఖల్లూస్ అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి, తఖల్లూస్ అంటే అరబ్బీలో అంటే తెలుగులో అర్థం ఏంటంటే మారు పేరు లేదా కలం పేరు. తఖల్లూస్ అంటే మారు పేరు లేదా కలం పేరు. మారు పేరు లేదా కలం పేరు. మారు పేరు లేదా కలం పేరు. తఖల్లూస్ అంటే కవినామ ముద్ర, మారు పేరు లేదా కలం పేరు అని మనము వివరించుకోవచ్చు. అంటే రదీఫ్ కాఫియాలు మనకు గజల్లో రూపాయలలో సేమ్ రదీఫ్ కాఫియాలు అనేవి ఉన్నాయి. అంటే చివరి షేరు మొదటి షేరు చివరి షేర్లలో మనము వీటిని గమనించవచ్చు. చూడండి, అయితే ఈ తఖల్లూసును చివరి పాదంలో చెప్పాలనే నిబంధన కూడా ఏమీ లేదు. ఎక్కువ మంది చివరి పాదంలో చెప్పడానికి ప్రయత్నించారు. అలాగే తఖల్లూసును ఖచ్చితంగా పాటించాలనే నియమం కూడా ఏమీ లేదు. తఖల్లూసు లేకుండానే రాసిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ గజల్ను రాయాలంటే అసలు గజల్కు ఏమేమి లక్షణాలు ఉండాలి ఇప్పుడు చూద్దాం. గజల్కు ఏమి లక్షణాలు ఉండాలి? గజల్ రాయడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. మనము రూపాయి కూడా కొన్ని లక్షణాలు తెలుపుకున్నాము. అలాగే ఈ గజల్ ప్రక్రియను ఈ గజల్ రాయడానికి ఏమేమి లక్షణాలు ఉండాలో చూద్దాం. ఒకటి, వినూత్న వ్యక్తీకరణ చమత్కారం ఉండాలి. రెండోది, సర్వనామాలే వాడుతూ నామవాచకాలు లేకుండా రాయడము.
చూడండి, వినూత్న వ్యక్తీకరణ, వినూత్న వ్యక్తీకరణ ఉండాలి, వినూత్న వ్యక్తీకరణ ఉండాలి. దీంట్లో సర్వనామాలే వాడాలి, సర్వనామాలే వాడాలి, సర్వనామాలు మాత్రమే వాడాలి, నామవాచకాలని వాడకూడదు. ఇదొక లక్షణము. నెక్స్ట్, ప్రతీకాత్మకంగా నర్మగర్భంగా రాయడము, అంటే సంకేత భాషలో చెప్పడము, అంటే ఒక విషయాన్ని డైరెక్ట్గా కాకుండా సంకేత భాషలో చెప్పడము, స్థల కాలాలను స్పష్టంగా పేర్కొనకుండా సాధారణీకరించి తాత్విక స్థాయిలో రాయడము. అయితే ఈ గజల్ను, ఇవి గజల్కు సంబంధించిన లక్షణాలు. అయితే మరి ఈ గజల్కు సంబంధించిన లక్షణాలు చూసుకున్నాం కదా, ఇప్పుడు గజల్ను రాసే విధానం గురించి చూద్దాం. రాసే విధానం, అసలు గజల్ని ఏ విధంగా రాయాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏముండాలో ఇప్పుడు చూద్దాం. అయితే గజల్కు విషాదమే వస్తువు. గజల్ని రాసేటప్పుడు ముందే గజ్జల్ అనే కవి ఆయన జీవితాంతం వేటి గురించి రాశాడు? ప్రేమకు సంబంధించి, ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం గురించి, ఎడబాటు గురించి, అంటే ప్రేమకు సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి దీంట్లో గజల్ రాసేటప్పుడు దీనికి వస్తువు ఏంటిది? విషాదమే వస్తువు అంట. దీంట్లో విషాదమే, విషాదం వస్తువు. గజల్లో ఉన్న వస్తువు ఏంటిది? విషాదము. విషాదమే గజల్లో వస్తువు. గుండె మూలల్లో తొలుస్తున్న దుఃఖాన్ని ఒక నిర్వేదంతో రాయడమే గజల్ యొక్క అంతఃసారం. అంటే గుండె లోపల్లో ఉన్న బాధను ఈ విధంగా నిర్వేదంతో అంతఃసారాన్ని వివరించడం, గాయాన్ని, దుఃఖాన్ని సున్నితంగా తట్టిలేపి మనసు లోపల పొరల్లో నుంచి వేదనను కవిత్వంగా మలచడమే గజల్. సామల సదాశివ పేర్కొన్నట్టు గజల్ మార్మిక కవిత. భావం వాచ్యం కాకూడదు, ధ్వని ప్రధానమై ఉండాలి. గజల్ రసవంతరమైన మనోహరమైన ప్రక్రియ. అతి సున్నితమైన గజల్ దీర్ఘ సమాసాలను తట్టుకోలేదు. దీర్ఘ సమాసాలను అసలు తట్టుకోలేదు. దీర్ఘ సమాసాలు ఉపయోగించకూడదు. మాధవుని మధుర వేదనకు ప్రతీక ఈ గజల్. ఇక్కడ దాశరథి కృష్ణమాచార్య గారు రాసిన ఒక గజల్ను చూద్దాము. ఇక్కడ చూడండి, వలపునై నీ హృదయ సీమల నిలువెలనని ఉన్నది, పిలుపునై నీ అదర వీధుల పలుకవలెనని ఉన్నది. దాశరథి కృష్ణమాచార్య గారు రాసిన ఈ గజల్ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నది. వలపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అదర వీధుల పలుకవలెనని ఉన్నది అని అన్నాడు. ఇందులో ఉన్నది అనేది రదీఫ్ అయితే చూడండి, ఇక్కడ చివర్లో ఉన్నది నిలువవలెనని ఉన్నది, పలుకవలెనని ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నది అనే ఈ రెండు పదాలు చూడండి, రదీఫ్, వీటిని చివరిలో ఉన్నది అంత్యప్రాసన ఉన్నది, దీన్ని ఏమంటాం? రదీఫ్ అంటాం. నిలువవలే, పలుకవలే, ఈ రెండిట్లో నిలువవలే, పలుకవలే దాంట్లో లే దీంట్లో ఏ అనే అచ్చు ఉన్నది. ఈ అచ్చుని మనము కాఫియా అంటాము. అంటే దీంట్లో అంత్యప్రాసలో ఉన్నదాన్ని రదీఫ్ అంటాము. దానికంటే ముందున్న అక్షరంలో ఉన్న అచ్చు లేదా హల్లుని మనము కాఫియా అంటాము. ఇంతకుముందు చెప్పుకున్నాము, రూబాయిలలో కూడా మనము చెప్పుకున్నాం, గజల్లో కూడా సేమ్ అదే పాటిస్తున్నాం. అయితే కాఫియా నిజానికి గజల్లో తన ప్రియురాలి గురించే చెప్తాడు. కానీ అవే మాటలు ఒక ప్రేసి తన ప్రియుడు గురించి చెబుతున్నట్లుగా కూడా తోస్తాయి. సాధారణ మనిషి తనకు లోకానికి గల మిత్రుత్వాన్నో శత్రుత్వాన్నో చెప్తున్నట్టుగా ఉంటాయి. అనుభూతి, ఆలోచన, హృదయము, బుద్ధి, భౌతిక అంతరంగిక జగత్తులు, చేతన అచేతన, మానసిక స్థితులు, ఆశ నిరాశలు మొదలైన ద్వంద్వాలనే రెండు రెక్కలుగా చేసుకొని విహరించే పక్షి ఈ గజల్. అంటే ఆశ నిరాశ నిస్పృహలు మొదలైన అంతరంగిక జగత్తులను చేసుకుని విహరించే విహంగ పక్షి రెక్కల్లాంటివి ఈ గజలని పెన్నా శివరామకృష్ణ గారు మనకు ఈ గజల్ గురించి తెలియజేశారు. అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్య రాసిన ఒక గజల్ను చూద్దాం.
రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసము స్వర్గాలు గడిచిరానా. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా అని దాశరథి కృష్ణమాచార్యుల గారు ఒక అద్భుతమైన గజల్ను రాశారు. అయితే దాశరథికి బాగా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన గజల్ ఇది. ఇందులో రానా అదే పదము రదీఫ్ అయితే విడిచి గడిచిలో ఈ అనే అచ్చు కాఫియా. ఈ గజల్ను దాశరథి తఖల్లుసు లేకుండా రాశారు. సామాజిక పరమైన మానవీయ కోణంలో రాసిన గజల్లు ఎక్కువ కాలము ప్రజల నోళ్లలో ఉండిపోతాయి. ఇక్కడ సి నారాయణ రెడ్డి గారు రాసిన గజల్ను చూద్దాం. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, శిశు హృదయానికి కళ్ళు లేవు, రసరాజ్యానికి ఎల్లలు లేవు, లోపలి నలుపు సినారేకు తెలుసు, పై తొడుగు దేనికని. చూడండి, ఇక్కడ దేనికని 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 ఈ మూడు మనకి రదీఫ్లు అయితే, బ్రతుకు పరుగులోని ఊ, కు, గు, గు వీటిలో ఊ అనేది కాఫియా, సినారే అనేది తఖల్లూస్. అంటే సినారే అనేది సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనే పదాన్ని క్లుప్తంగా అక్కడ సినారే అని రాశాడు కాబట్టి, అంటే కవినామ ముద్ర తెలిపే ఈ సినారే అనేది తఖల్లూస్ గా మనము చెప్పుకోవచ్చు. ఇది గజల్కు ప్రాణప్రదమైనది. ఒక అద్భుతాన్ని చూసినప్పుడు సంతోషంతో ఎంత ఉప్పొంగిపోతామో, చమత్కారంతో కూడిన ఒక్కొక్క షేరును వింటున్నప్పుడు కూడా శ్రోత ఆనందించాలి, అంత ఆనందించాలి. మొదటి పాదం వినగానే శ్రోతకు ఉత్కంఠ కలగాలి, తర్వాత పాదంలో ఏ అంశం ఉన్నదో అని ఉత్కంఠ కలగాలి, ఎందుకు, ఏమిటి, ఎలా అనే సందేహాలు కలగాలి. రెండవ పాదం ఈ సందేహాలకు వివరణగానో, సవరణగానో, పూరణగానో ఉండాలి. ఇలా ఉంటేనే చమత్కారాన్ని సాధిస్తాం. చమత్కారం ఇలానే ఉండాలనే కొలమానాలు ఏమీ లేవు. కానీ అది శ్రోతకు, పాఠకునికి చేరితే చాలు. ప్రతీకాత్మకంగా చెప్పడం మరో ఆయువు పట్టు. దీనివల్లనే షేర్కు అనేకార్థబోధక అన్వయ సామర్థ్యం కొన్ని వందల ఏళ్ల క్రితం రాయబడిన షేర్ అయినా కాలదోషం పట్టకుండా ఇప్పటికీ ఎవ్వరికి వారు అన్వయించుకునేలా ఉంటుంది. అంటే ప్రేమ వందలు ఏళ్ళు గడిచిపోయినా గానీ ప్రేమ అనేది ఎప్పటికీ, ఆ ప్రేమలో ఉండే విషాదం అనేది ఎప్పటికీ మారదు. ఎన్ని తరాలకైనా ఈ గజల్ను అనువదించుకోవటానికి అనువుగా ఉంటుంది. తుఫాను, పక్షి, పంజరము, సముద్రం, అలలు, వసంతము, శిశిరము, మొగ్గలు, పూలు, తోట మొదలైన వాటిని గజల్ కవులు తరచుగా ఉపమానాలుగా, ప్రతీకలుగా వాడుతుంటారు. పత్తా పత్తా బూటా బూటా హల్ హమారా జానే హై, జానే నా జానే గుల్ హి నా జానే బాగ్తో సారా జానే హై అనే ఈ గజల్ను రాసింది మీర్ తకి మీర్. ప్రతి ఆకుకు, ప్రతి తీగకు నా పరిస్థితి తెలుసు. పుష్పానికైతే తెలుసో లేదో కానీ తోటకంతా నా పరిస్థితి తెలుసు. ప్రేమలోనో మరో విషయంలోనో చాలా మంది విఫలమై వేదన చెందుతారు. మనసులో కలిగిన ఆనందాన్ని కొంత ప్రయత్నం మీద దాచుకోవచ్చునేమో, కానీ విషాన్ని దాచలేము. అది మన ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కారణం తెలియకపోయినా మన చుట్టూ ఉన్న వారికి మన ముఖం మీద విషాదం తెలిసిపోతుంది. ఇక్కడ ఆకులను, తీగలను, తోటను లోకానికి ప్రతీకగా, పువ్వును ప్రియురాలిగా లేక ప్రియురాలికి లేదా పువ్వును ప్రియురాలికి లేదా భగవంతునికి ప్రతీకగా భావిస్తేనే కవి హృదయం అర్థమవుతుంది. ఇలా నర్మగర్భంగా చెప్పడానికి సాధన చేయాలి. పూర్వ కవులు ఏ భావాన్ని ఎంత ధ్వన్యాత్మకంగా చెప్పారో పరిశీలిస్తే ఈ మెలకువ మనకు అంత బాగా బోధపడుతుంది. ఉర్దూలో ఏ ప్రక్రియనైనా మాత్రా ఛందస్సుగానే వాడతారు. ఉర్దూలో ప్రాథమికంగా 5 మాత్రలు, గణాలు 2, 7 మాత్రల గణాలు అందుంటాయి. ఉర్దూలో ఉచ్చారణ అనుసరించి మాత్రా గణనం ఉంటుంది. అయితే తెలుగులో ఈ బహార్లకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అయితే మన సొంత మీటర్ను సృష్టించుకోవచ్చు మనం తెలుగులో అయితే. ఎందుకంటే మనకు అనుగుణంగా ఈ పదాలను మనము రాసుకోవచ్చు. కాకపోతే పదాల నడక మీద కొంత దృష్టి పెట్టాలి. అంటే రదీఫ్ కాఫియాలు మనము పాటించేటప్పుడు, తర్వాత ఈ భావముద్ర, కవినామ ముద్ర, తఖల్లుసు,
ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఈ నడక ఉపయోగించే పదాల బరువును వజన్ మీద ఆధారపడి ఉంటుంది. వజన్ అంటే పదాల నడక తీరును మనం వజన్ అంటాం ఈడ. అంతే ఒకే విధమైన మాత్రలను వాడడము. గజల్లో అన్ని పాదాలు ఒకే తూగులో సమానంగా ఉండాలి. ఇక్కడ చూడండి, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు రాసిన గజల్ని చూస్తే, దృష్టిని బట్టే కనిపిస్తున్నది సృష్టిని విన్నాను, నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. ఇక్కడ చూడండి, దృష్టిని బట్టే కనిపిస్తున్నది సృష్టిని విన్నాను, నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. సంత నడుమ ఒక జోలె పట్టి పసిగొంతు మోగుతుంటే, నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. నమ్మిన సత్యం కోసం ఒక్కడు ప్రాణాలర్పిస్తే, నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నాను అని రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు ఇక్కడ వివరించారు. అయితే ఇది తకల్లుసు లేకుండా రాసిన గజల్. అంటే ఇక్కడ కవినామ ముద్ర అనేది చివరి షేర్లలో కనిపించలేదు మనకి. పై మత్లాలో షేర్లలో 2 పాదాలు కూడా ఒక తూగులో నడుస్తున్నట్లు గమనించాము. కాబట్టి గజల్ను రాసేటప్పుడు పదాల బరువును దృష్టిలో పెట్టుకోవాలి. అంటే సమాన తూగులో గజల్ సాగిపోతుందా, లయాత్మకంగా సాగిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. అంటే లయాత్మకంగా ఉండే విధంగా మనము చూసుకోవాలి. అయితే అలాగైతే గజల్ సౌందర్యం పెరుగుతుంది. గజల్ ప్రక్రియను కేవలం ఛందోబద్ధంగా రాస్తే సరిపోదు. భావము లయం కూడా సరిగ్గా కుదిరి చక్కని జావలీలా కనిపించాలి. ప్రతి షేర్ దేనికదే ప్రత్యేకతగా కనపడాలి. గజల్లు నుంచి ఏ 2 పాదాలను విడదీసి విడిగా చదువుకున్న ఒక శతక పద్యం లాగా అనిపించాలి. అంటే ఒక శతక పద్యం మనకి ఏవైతే భావాలను స్ఫురింపజేస్తుందో, ఈ గజల్ ప్రక్రియ కూడా మనకు మంచి భావాన్ని అందించాలి. ముక్తకంలాగా భావ సంపూర్ణంగా ఉండాలి. గజల్లో అన్ని షేర్లు ఒకే విషయమై ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క షేర్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వివరించవచ్చు. ఏమేంటి అవి? ప్రేమ, సౌందర్యము, తర్వాత విరహము, శృంగారము, వేదాంతం, రాజకీయము, ప్రకృతికి వస్తువులుగా తీసుకొని ఎన్ని రకాలుగానైనా రాయవచ్చు. అయితే అంతర్లీనంగా అన్ని షేర్లను కలిపే ప్రత్యేక వ్యక్తీకరణ, చమత్కారము అంతఃసూత్రంగా కవితాత్మక లయగా ఉండాలి. అన్ని షేర్లు ఒకే విషయం గురించి కూడా రాయవచ్చు. అంటే మనము ఒక్కొక్క షేర్లో ఒక్కొక్క విషయాన్ని తీసుకొని రాయవచ్చు. అన్ని షేర్లలో ఒకే అంశాన్ని కూడా మనము రాయడానికి అవకాశం ఉంది. అయితే గజల్ను రాసేటప్పుడు కొన్ని సూచనలు అనేవి మనము పాటించాలి. గజల్ను రాసేటప్పుడు కొన్ని సూచనలు, ఇన్స్ట్రక్షన్స్, మనం గజల్ని రాసేటప్పుడు కొన్ని సూచనలు అనేవి కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది. అయితే అది ఏమేమి సూచనలు అనేవి ఇప్పుడు చూసుకుందాం. గజల్ను రాసేవారు ఏం చేయాలి? బహర్ పదాల బరువు వజన్ను లోపించకుండా చూడాలి. అంటే ఆ వజన్ అది సాగే విధానాన్ని లోపించకుండా చూసుకోవాలి. తర్వాత పదాలను, పలుకుబళ్లను, అర్థాలను, వాడకాన్ని లోతుగా తెలుసుకొని వాడాలి. అంటే మనము గజల్లో ఉపయోగించే పదాల యొక్క అర్థాన్ని లోతుగా తెలుసుకొని వాడినప్పుడు మనకి ఎలాంటి దోషాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. బలహీనమైన భావ వ్యక్తీకరణ లేకుండా చూడాలి. భావం అనేది బలంగా ఉండాలి. బలహీనమైన భావనలను వాడకూడదు. కొత్తగా రాసేవారు సరళమైన మీటర్ని ఎన్నుకోవాలి. అంటే సరళమైన పదాలతోని అందరికి అర్థమయ్యే పదాలను మాత్రమే కొత్తగా రాసేవారు ఈ గజల్ ప్రక్రియలో వాడుకోవాలి. రదీఫ్ కాఫియాలను తేలికైన పదాలతో వాడడం నేర్చుకోవాలి. అసలు మనకు అంత్యప్రాసంలో ఉపయోగించే రదీఫు దాన్ని తర్వాత ముందు ఉపయోగించే కాఫియాలను కూడా తేలిక పదాలను తీసుకుంటే త్వరగా మనము పదాలను పూర్తి చేయొచ్చు. కొన్ని కాఫియా పదాలను కాగితం మీద ఫస్ట్ రాసుకోవాలి. అంటే ఎలాంటి అల్లుతో ఎండవుతున్నాయి, అచ్చుతో ఎండవుతున్నాయి కొన్ని పదాలను పేపర్ పైన రాసుకొని తర్వాత వాటికి సరైన చోట వాడుకోవచ్చు.
సమాన తూగు ఉన్న పదాలను సేకరించుకొని పెట్టుకోవాలి. తర్వాత మీటర్ను అనుసరించి కాఫియాలను వినియోగిస్తూ వీలైనన్ని ఎక్కువ షేర్లను రాయాలి. మనము ఒక పేపర్ పైన ఈ 4 పాదాలను రాసుకొని దాంట్లో రదీఫ్ ఏంటిది, కాఫియా ఏది ఉండాలి, భావం ఏముండాలి, ఇవన్నీ చూసుకొని వాటికి భావానికి అనుగుణమైన పదాలను ఎన్నుకొని మీటర్లో పడుతున్నాయో లేదో చూసుకోవాలి. అంటే భావయుక్తంగా ఉండాలి. రాస్తున్న ప్రతి షేర్లో కవిత్వము చమత్కారము సమానంగా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. మత్లాకు చమత్కారము వినూత్న వ్యక్తీకరణ ప్రాణప్రదమైనది. ఒకసారి వినియోగించిన కాఫియాను మరొకసారి వాడవద్దు. అంటే ఒక కాఫియాని ఒక్కసారి మాత్రమే వాడాలి. ఆత్మాశ్రయంగా కూడా రాయవచ్చు. ప్రతి షేరు గాఢమైన కవిత్వానుభవాన్ని ఇవ్వాలి. గజల్కు శీర్షిక లేదు కాబట్టి ఎంత వైవిధ్యంగానైనా రాయవచ్చు. గజళ్లకు మనం శీర్షిక పెట్టాలనే నిబంధన లేదు కాబట్టి ఎంత వైవిధ్యంగానైనా వాటిని వాడుకోవచ్చు. పాఠంలో ఇచ్చిన ఉదాహరణలతో పాటు ఇంకా ప్రసిద్ధ కవులు రాసిన గజళ్లను శ్రద్ధగా వినండి. ఎంత ఎక్కువ సార్లు విని వారి భాష, భావన, చమత్కారము, రదీఫ్ కాఫియాలను విశ్లేషించుకుంటే అంత మంచి గజల్ను మనం కూడా రాయవచ్చు. అంటే ఇంతకు ముందు మనము ఈ గజల్ను రాసిన వివిధ కవులు వాళ్ళు పాడి మనకు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ గజలను మనము ఎక్కువ సార్లు విని వాళ్ళు రదీఫ్ని, కాఫియాలను ఏ విధంగా ఉపయోగించారు, కవినామ ముద్ర తఖల్లుస్ను ఉపయోగించారా లేదా, సరైన భావానికి అనుగుణంగా ఆ గజలు నడిచాయా లేదా, వాటిలో వజన్ కనిపెట్టి ఆ వజన్కు అనుగుణంగా మీటర్ను సెట్ చేసుకొని ఏ విధంగా చేశారనేది గమనించాలి. తర్వాత వారిలో ఎక్కువ సార్లు వారి భాష, భావన, చమత్కారము, రదీఫ్ కాఫియాలను విశ్లేషించుకుంటే అంత మంచి గజలను మనం కూడా రాయగలుగుతాము. ఫస్ట్ పరిశీలన చేయాలి. నదీ సదృశ్యమైన తెలుగు సాహిత్య ప్రవాహంలో గజల్ ఒక విలక్షణ ప్రక్రియగా ప్రవేశించి తొలి రోజుల్లోనే ఉర్దూ ప్రభావంతో అడుగులు వేసి తన సొంత అస్తిత్వాన్ని చాటుతూ ప్రవహిస్తున్నది. చైతన్య తరంగమైన శ్రోతలను మైమరిపిస్తున్నది. ప్రియురాలితో సల్లాపంతో మొదలైన గజల్ రూబాయిలను రాను రాను సమకాలీన సమాజంలో అవ్యవస్థలను, వ్యక్తిత్వ సమాజానికి సామాజిక బాధ్యతలను అందంగా అధిక్షేపంతో కార్యోన్ముఖంగా చెప్పడంలో సఫలీకృతులయ్యారు. గానయోగ్యమైన పాఠకులను రంజింపజేసే గజల్, రూబాయిలను రాసే రచయిత ఎంతో జాగ్రత్తగా మన ముందు తరం సమకాలీన కవులు రాస్తున్న సాహిత్యాన్ని గమనిస్తూ భావనా బలంతో కలం కదిలించినప్పుడే మేలిమి సాహిత్యాన్ని పురుడు పోసుకుంటుంది. అందుకే ఈ ఉర్దూ సాహిత్య ప్రక్రియలైన గజల్, రూబాయిలను డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రవేశపెట్టడం ద్వారా మనం ఇప్పటి వరకు ఈ మొదటి యూనిట్లో ఐదవ పాఠంలో ఉన్న ఉర్దూ కవిత రూపాలైన రూబాయిలు, గజళ్లను మనము పూర్తి చేసుకున్నాము. ఈ వీడియోతో మొదటి అధ్యాయం కంప్లీట్ అయింది. ఇంకా మనకి 2 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 2వ అధ్యాయము. మనకి 2వ అధ్యాయం ఏంటిది? తెలుగు వ్యాసము. అంటే వివిధ న్యూస్ పేపర్లో వచ్చే వ్యాసాలు ఏ విధంగా ఉంటాయి, ఆ వ్యాసం అనే ప్రక్రియలని నేను తర్వాత వీడియోలో చర్చిస్తాను. మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఈ వీడియో పైన మీకు ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు యాడ్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో వాటిని సవరించుకుంటాను. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో 2వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకొని 2వ అధ్యాయము తెలుగు వ్యాసం అనే అంశంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.